దేవుడు అంటున్నాడు కదా, మీరు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించుడి. ఇలాగూ చేయుట ఇది దేవునికి ఇష్టమని, ఇది దేవుని చిత్తమని ఇక్కడ చదివినటువంటి లేఖనంలో మనకి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ఎల్లప్పుడూ ఆయనకి మనం చెల్లించేటువంటి వారంగా ఉంటున్నామా? మనల్ని ఈ లోకంలో పుట్టించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అలాగే మనకి దేవుడు ఇచ్చినటువంటి చక్కని బిడ్డలను బట్టి, చక్కని ఇంటిని బట్టి, అలాగే పిల్లల్ని చదివించుకోవడానికి దేవుడు మనకు చేసే సహాయమును బట్టి, అలాగే మనం కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి పనులను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నామా? దేవుడు ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి కూడా, వాతావరణాన్ని బట్టి కూడా, అలాగే నిత్యావసర వస్తువులను బట్టి, ఇంకా దేవుడు మనకి ఇవ్వబోతున్న వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటే దేవుడు మన పట్ల, మన బిడ్డల పట్ల ఇంకా ఎన్నెన్నో మేలులు చేయటానికి ఆయన ముందుకు వస్తాడు. శక్తిని ఇవ్వటానికి, బలం ప్రభావం ఇవ్వటానికి, సహాయం చేయటానికి ఆయన ముందుకు వస్తాడు. దేవుని బిడ్డలారా, కాపాడినావు ఇంతకాలము, కాపాడేదవు ఇక ముందు కాలము అని ఒక భక్తుడు పాడగా నేను విన్నాను. కాబట్టి ఆయనే కాపాడుతున్నాడు మనల్ని, అలాగే మన కుటుంబస్తులను, మన ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ, లోకంలో ఉన్న ప్రజలందరినీ. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకనంటే ఆయన సృష్టికర్త. ఈ సృష్టిలో కంటికి కనబడుతున్న వాటన్నిటినీ ఆయన సృష్టించడమే కాకుండా కంటికి కనబడినటువంటి వాటిని కూడా ఆయనే సృష్టించాడు. సమస్తమును ఆయనే సృష్టించాడు. ఆయన వలనే, ఆయన మూలంగా కలిగినవి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనల్ని కూడా, లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయనే కదా ఈ లోకానికి తీసుకొచ్చింది. కాబట్టి మనం ఆయనకి లోబడే వాళ్ళంగా ఉండాలి.